తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. కేసీఆర్ తోనే తెలంగాణకు రక్షణ ఉంటుందా? గులాబీ బాస్ ఉంటేనే ఉద్యమ గడ్డకు ధీమానా? కాంగ్రెస్ లో సీమాంధ్ర నేతలకు కొమ్ము కాసేవారే ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను కోమటిరెడ్డి తట్టుకోలేకపోతున్నారా? త్వరలో మునుగోడులో బై ఎలక్షన్ తీసుకురాబోతున్నారా? ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు తెలంగాణ ఎవని పాలైందో అనిపిస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా అసలు పార్టీతో ఎటువంటి సంబంధం లేని వారికి కీలకమైన నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ హోదాలు కేటాయిస్తున్నారని రేవంత్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు రాజగోపాల్ రెడ్డి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల వద్ద మోచేతి నీళ్లు తాగిన వారికే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ కార్పెట్ వేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారు, ప్రాణత్యాగం చేసిన అమరుల ఆత్మలు ఈనాటి కాంగ్రెస్ పాలన చూసి ఘోషిస్తున్నాయని ఆవేదన చెందారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి ఈనాటిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల వర్గానికి, రేవంత్ రెడ్డి వర్గానికి నడుమ తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్ పునరాగమనం వరకు కీలక పాత్ర పోషించిన తనకు మంత్రివర్గంలో చోటు నిరాకరించడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. తాజాగా మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల కేటాయింపుల్లో రాజగోపాల్ రెడ్డికి తీవ్ర అన్యాయం జరిగింది. తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడం, పైగా ఉద్యమ నేపథ్యం లేని కొత్త ముఖాలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంతో ఆయన సహనం నశించింది. ఏ పార్టీలో ఉన్నా నాదే ప్రజాపక్షమే, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా అని ఆయన స్పష్టం చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి స్పష్టమైన హెచ్చరిక పంపారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజల్లో అసంతృప్తి ఉప్పొంగిపోతుంది అన్నది రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు, రైతుల భరోసా, రుణమాఫీ అమలులో లోపాలు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ఓ మోసగాడని చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, పేదలు, అక్క చెల్లెలు చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ఉంటాను అని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలు కేసీఆర్ పాలన వైపే మొగ్గు చూపుతున్నారని, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ తుక్కు ఓడిపోతుందని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్తున్నారు. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. వరుసగా రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ చూస్తుంటే పార్టీ మారుతారని తెలుస్తుంది. దీంతో రాజగోపాల్ రెడ్డి అడుగులు ఎటు? ఆయన కాంగ్రెస్ లోనే ఉండి సొంత ప్రభుత్వంపై పోరాటం చేస్తారా, లేక మళ్ళీ తన దారి తాను చూసుకుంటారా? గతంలో కాంగ్రెస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన చరిత్ర రాజగోపాల్ రెడ్డికి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి గెలిచారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఎవని పాలైందో తెలంగాణ అని బాహాటంగా అనడం సాధారణ విషయం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో రాజగోపాల్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియవు. అందుకే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని, కేసీఆర్ అలాంటి నాయకుడే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కోమటిరెడ్డి మనసులో ఉన్నట్లుగా తెలుస్తుంది.